నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 8 కోట్లతో ఇసుకకొండ దేవస్థానంకు రోడ్డు నిర్మాణం చేపడతాం. త్వరలో టెండర్లు ఖరారు చేస్తామన్న ఎమ్మెల్యే వాసుపల్లి. మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పట్ల ఎమ్మెల్యే బండారు అలక. నిరసనగా పెందుర్తిలో తెలుగు తమ్ముళ్ల రాస్తో రోకో. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్న లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి 8 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిపిస్తామని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 14 వార్డుల నుంచి ఫోన్ల ద్వారా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. తన నియోజకవర్గ పరిధిలో రైతు బజార్ రోడ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రామకృష్ణ సెంటర్లోని రైతు బజారుకు ప్రహరీ గోడను ఇప్పటికే నిర్మించామని, అక్కడ పార్కుతో పాటు వాకింగ్ ట్రాక్ తదితర వాటిని త్వరలో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాప్యం లేకుండా అన్ని వర్క్స్ కూడా టేకప్ చేశారు. కొన్ని పెద్ద పెద్ద వర్క్స్ ఏవైతే ఉన్నాయో మరి ఎలక్షన్ కోడ్ వల్ల అవి టేకప్ చేయకూడదు కాబట్టి ముఖ్యంగా సత్యనారాయణ స్వామి టెంపుల్ రోడ్డు అది శాంక్షన్ అయ్యింది. మన కోర్ట్ చైర్మన్ గారు కూడా వారేమో ఒక 4 crores శాంక్షన్ చేసి ఇచ్చారు. సీఎం గారు కూడా ఒక 2 crores ఇచ్చారు. నాది ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఒక 2 కోట్లు ఇచ్చాము. దాన్ని ఇప్పుడేమో టెండర్స్ దశలోకి వచ్చింది. అది ఇప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉండే సమస్య అది ఇప్పుడు పరిష్కారం అవుతుందంటే మాకు చాలా ఆనందం ఉంది. రెండోది రైతు బజారు ఏదైతే రామకృష్ణ జంక్షన్ దగ్గర ఏమో రైతు బజారు అలాగే అక్కడ పార్క్ సమస్యను పరిష్కారం చేశామో అది ఓన్లీ ఏంటంటే తాత్కాలికమైన పరిష్కారం చేశాము. పార్క్ని కూడా ఏంటంటే ఇప్పుడు టెండర్ కాల్ చేస్తున్నారు. కాంపౌండ్ వాళ్ళు ఒకటి నిర్మాణం చేశారు. దాంట్లో ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసి ఆ గార్డెన్ అది పెట్టడానికి ప్లానింగ్ చేస్తున్నారు. అలాగే అక్కడ మహిళలందరూ కూడా ఏంటంటే ముఖ్యంగా వాకింగ్ చేసుకోవడం. మంత్రివర్గ విస్తరణలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి మొండి చేయి చూపడంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు బగ్గుమన్నారు. కేబినెట్ లో బెర్త్ దక్కకపోవటాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి పెందుర్తి కూడలిలో రాస్తా రోకోకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం మనస్తాపం కలిగించిందంటూ నేతలు అభిప్రాయపడ్డారు. రాంపురం సర్పంచి రెడ్డి నారాయణరావు, మాజీ కార్పొరేటర్ సరగడం చిన్నప్పల నాయుడులు మీడియాతో మాట్లాడారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విశేష సేవలందించిన బండారును విస్మరించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేబినెట్ ఏర్పాటులో మంత్రి పదవి ఇవ్వలేదని, అనంతరం విస్తరణలో ఇస్తామన్న మాటను నెరవేర్చుకోకపోవటం తమను ఎంతగానో బాధిస్తుందన్నారు. మంత్రి హోదాకు సరిపడే పదవిని ఇవ్వాలని, లేని పక్షంలో తామంతా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఇవాళ పార్టీ అధికారంలో రావడానికి కీలకమైనటువంటి బాధ్యత వహించినటువంటి సత్యనారాయణమూర్తి గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో విశాఖపట్నం జిల్లా అంతా కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అధికారంలో లేనప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉండి అటు అనకాపల్లిలో ఏదైనా దారి వీరభద్రరావు గారి పార్టీలో మారినప్పుడు కానీ, లేకపోతే అటు శ్రీకాకుళంలో కానీ, అటు ఈస్ట్ గోదావరిలో కానీ, అటు తిరుపతిలో కానీ ఎక్కడైనా సమస్య వస్తే పార్టీ తరఫున ఒక ట్రబుల్ షూటర్లా ఎక్కడ సమస్య వస్తే మరి రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లో 8 మంది మంత్రివర్గంలో స్థానం కల్పించారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకి 13లో 4 పోతే మనకి 9 జిల్లాల్లో కేవలం 18 మందికే స్థానం కల్పించారు. మరి ఏదైతే ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు అయినటువంటి విశాఖపట్నం జిల్లాలో మరి 3వ మంత్రి స్థానం ఇవ్వకపోవడం దురదృష్టం. అందులో బీసీలుగా ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ ఆరోపించారు. ఈ మేరకు తాము రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని విశాఖలో తెలిపారు.
పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అయితే చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దాల్సిన గవర్నర్ కూడా ఆయన బాటలోనే నడవడం దురదృష్టకరమన్నారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు ఉంది. తాత్సారం చేస్తున్నారు. ఈ అధికారాన్ని ఈసీకి ఇమ్మని చెప్పి కోరారు. అట్లాగే ఎన్నికల చట్టంలో కానీ ఎన్నికల సంఘంలో కానీ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా చేశారు. కోరలేని పాలన చేశారు. అందువల్లే పెచ్చిమీరిపోయినటువంటి దిగజారిపోయిన రాజకీయాలు ఉన్నాయి. ఎంత అన్యాయం! తెలంగాణలో తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్లో చేరితే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి రచ్చరచ్చ చేశారు. ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నలుగురు వచ్చి ఇక్కడ చేరిపోతే ఇలా వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఇంక ఈ సమాజంలో ఈ సిస్టమ్ పైన ఎవరికి గౌరవం ఉంటుంది? ప్రజాస్వామ్యంలో విలువలే ఉన్నట్టు మరి ముఖ్యమంత్రి గారు నేను నిప్పు తప్పు చేయను, రాజకీయాలకి నేనే నిలుటద్దాం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? లోక్సత్తా పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం, ఇది తప్పు, ఇటువంటి రాజకీయ ప్రక్రియలను ఎవరు కూడా ఆమోదించరు, రాజకీయాన్ని ఇంకా స్థాయిని దిగజార్చొచ్చు చంద్రబాబు నాయుడు గారు అని చెబుతూనే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలకు అవకాశం కల్పించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్ల రిబ్బన్లను ధరించి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా గురువులు జాన్ వెస్లీ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు ఈ నెల 4వ తేదీ సాయంత్రం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మంత్రివర్గంలో కూడా మహిళల పట్ల వివక్షత చూపించారని తెలిపారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఎటువంటి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలోనే కనిపించడం లేదు. కనీసం చదువుకుని ఉద్యోగంలో ఉన్నటువంటి అధికారులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో. మహిళా అధికారుల మీద కూడా తిరగబడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు. అంటే ఎటు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? మహిళలకు మీరు ఇచ్చే న్యాయం ఏంటి? చూస్తున్నటువంటి ధర్మం ఎక్కడైనా ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ రేపు పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారీ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి విశాఖపట్నంలో మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుతూ ఈరోజు ప్రెస్ మీట్ డేట్ చెప్పండి. 4 గంటలకి కుమారి కళ్యాణ మండపంలో. మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేసిన రావెల కిషోర్ బాబుకు సముచిత స్థానం కల్పించాలంటూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎల్ఐసి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉన్నత చదువులు చదువుకున్న రావెలను మంత్రివర్గం నుంచి తొలగించడం తమను నిరాశపరిచిందన్నారు. వెంటనే చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏయూ ప్రొఫెసర్ డాక్టర్ రాంబాబు, డాక్టర్ ఇజ్రాయేలు తదితరులు పాల్గొన్నారు. బ్రాండ్ని తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కింది. అలాంటి మహనీయుడిని తీసేయటం అంత మంచి పద్ధతి కాదని మేము ప్రజా సంఘాలుగా, ఎంఆర్పిఎస్ నాయకులుగా మేము భావిస్తున్నామండి. ఆయన సేవల్ని చంద్రబాబు గారు ఇంకో రీతిలో ఉపయోగించుకోవాలని దళిత సంఘాలుగా మేము ఆశిస్తున్నాము. ఆయన్ని మరలా ఆయన అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఉద్యోగాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చిన మహామనిషి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 8 కోట్లతో ఇసుకకొండ దేవస్థానంకు రోడ్డు నిర్మాణం చేపడతాం. త్వరలో టెండర్లు ఖరారు చేస్తామన్న ఎమ్మెల్యే వాసుపల్లి. మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పట్ల ఎమ్మెల్యే బండారు అలక. నిరసనగా పెందుర్తిలో తెలుగు తమ్ముళ్ల రాస్తా రోకో.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్న లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.